సో హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. అండ్ ఈరోజు నేను ఆడబోతున్నాను ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్. ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్లో నేనైతే ఒక చిన్న లొకేషన్ అయితే కనిపెట్టాను అన్నట్టు. చాలా రోజుల నుంచి అటు ఇటు తిరుగుతున్నాను, బట్ ఫైనల్గా ఒక చిన్న లొకేషన్ అయితే నేను కనిపెట్టేశాను. అండ్ ఆ లొకేషన్లో ఏమన్నా డైనోసార్స్ ఉన్నాయా? ఒక్కటి కాకపోతే ఒక్కటి విచిత్రమైన డైనోసార్స్ ఉన్నాయి. అండ్ వాటిలో కొన్నిటిని టేమ్ చేశాను. ఆ టేమింగ్ వీడియో కూడా మీకు చూపిస్తాను. అండ్ నేను బిల్డ్ చేసిన హౌస్ని కూడా చూపిస్తాను. సో వీడియోని అయితే మనం స్టార్ట్ చేద్దాం. బట్ ఇంకా మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేద్దాం. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ అనేది ఆన్ చేసుకోండి. అండ్ డిస్క్రిప్షన్లో ఫేస్బుక్ లింక్ కూడా ఇచ్చేస్తాను, అక్కడికి వెళ్ళి ఫాలో కొట్టేసేయండి. సో ఫటాఫట్ మన ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ లొకేషన్ని చూసేద్దాం. లెట్స్ స్టార్ట్. ఫైనల్గా మనమైతే ఆర్క్ అల్టిమేట్ మొబైల్ ఎడిషన్ లోపలికైతే వచ్చేసాం అన్నట్టు. అండ్ ఇప్పుడే షాక్ అవ్వకండి, ఇది జస్ట్ ట్రైలర్. సినిమా ఇంకా బాకీ ఉంది. ఏంటంటే నేను వేరే లొకేషన్కి వచ్చాను అండ్ ఇక్కడ నాకు ఈ డైనో మళ్ళీ దొరికింది. సరేలే అనేసి టేమ్ చేసుకున్నాను. సో ఇప్పుడు దీంతో మళ్ళీ నేను ఒక కొత్త లొకేషన్ని కనిపెట్టాను. సో ఇప్పుడు నేను ఫస్ట్ మీకు అది చూపించాలి. తర్వాత నేను టైమ్ చేసుకున్న డైనోసార్ని అండ్ నేను వేరే వేరే లొకేషన్లో ఎక్కడ కట్టుకున్నాను అనేది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ అయితే మనం ఫస్ట్ లొకేషన్కి వెళ్దాం. నేను జస్ట్ ఇప్పుడే చూసి వచ్చాను, సరేలే అనేసి వీడియో తీద్దాం అనేసి వీడియో తీసాను నేనైతే. సో ఆ లొకేషన్ అయితే చాలా అంటే చాలా బాగుంది. అండ్ నేను టేమ్ చేసిన డైనోసార్స్ మాత్రం ఏమన్నా ఉన్నాయా? కాకపోతే నేను ఇంకా వాటితోటి బ్యాటిల్ చేయలేదు. అంటే మనం వాటిని ఇంకా బయటికి తీసుకురాలేదు. ఎందుకంటే నేను ఫస్ట్ మీకు చూపించిన తర్వాత వాటితో బ్యాటిల్ ఆడిపిస్తాను. ఎందుకంటే అవి ఉత్తి పుణ్యానికి చచ్చిపోయి కొట్టుకొని జత్తున్నాయి. బట్ దానికి కూడా మనకి కంట్రోల్స్ ఉంటాయి కదా. సో అలా కంట్రోల్స్ చేసి వాటిని అయితే అట్లానే ఆపి పెట్టాను. వన్స్ మీరు చూసిన తర్వాత నేను వాటితో బ్యాటిల్ ఆడి వేరే ల్యాండ్కి వెళ్ళి వాటితో వేరే డైనోని టేమ్ చేస్తాను ఫైట్ చేసి. సో అది కూడా ముందు చూద్దాం. కానీ మన ఫస్ట్ లొకేషన్ ఇది చూడండి. ఈ లొకేషన్ నాకు నిజంగా నచ్చింది. ఒక్కసారి చూడండి, చుట్టూ మనకి గుండ్రంగా ఉండి మధ్యలో ఏమో బ్లూ కలర్ వాటర్. ఈ లుక్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. సో అందుకే ఇక్కడ నేను ఇంకా ఏం చేయలేదు, జస్ట్ ఒక బెడ్ అయితే క్రియేట్ చేసి పెట్టాను. ఎందుకంటే బెడ్ క్రియేట్ చేసి ఎందుకు పెట్టానంటే మనకి టెలిపోర్ట్ అవ్వడానికి ఈజీ ఉంటుంది. సో అందుకే నేను ఈ బెడ్ అయితే క్రియేట్ చేసేసాను ఇక్కడ. బట్ ఇక్కడ వాటర్ చూడండి, మొత్తం గోవా ఫీల్ వచ్చేస్తుంది. మొత్తం బ్లూ కలర్ వాటర్ ఉన్నాయి దీంట్లో. సో ఈ లొకేషన్ నాకు నిజంగా నచ్చింది కాబట్టి దీంట్లో అయితే నేను మార్క్ కూడా పెట్టేశాను అండ్ బెడ్ కూడా క్రియేట్ చేశాను. ఎందుకంటే నేను వెళ్ళిన ప్రతి చోట నేను బెడ్ అనేది క్రియేట్ చేసేస్తాను. ఎందుకంటే మన అలా టెలిపోర్ట్ అయిన తర్వాత మనకు అన్ని ఐటమ్స్ ఉంటాయి, మన దగ్గర అన్నీ ఉంటాయి. కాబట్టి నేను ఫస్ట్ బెడ్ అనేది క్రియేట్ చేసుకుంటాను. ఆల్రెడీ ఇక్కడ కూడా నేను క్రియేట్ అనేది చేసుకున్నాను. సో ఇప్పుడు నేను సెకండ్ లొకేషన్కి వెళ్తున్నాను, అదే మన లొకేషన్కి. ఆ లొకేషన్లో నేను కొంతమంది డైనోని ఏం చేశాను, అది కూడా ఎలా చేశానంటే కొంచెం మా అన్న చెప్పిండు, ఈ విధంగా ప్రాసెస్ ఉంటుంది అని చెప్పాడు మా అన్న. సో ఆ విధంగానే నేను కూడా వెళ్ళాను. సో లాస్ట్ మీరు స్కాచ్ ఎర్త్ వీడియోస్ ఇంకా చూడకపోతే ఆ వీడియో చూడండి, లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను. సో దాంట్లో నేను 2 మిషన్స్ని క్రియేట్ చేశాను కదా, స్మితి అండ్ సంథింగ్ పేరు ఉండే, దాని పేరు మర్చిపోయాను నేను. సో అవి రెండింటిని ఆ రెండిటితోటి నేనైతే క్రాస్ బార్ అండ్ సంథింగ్ కొన్ని ఐటమ్స్ని అయితే క్రియేట్ చేసుకున్నాను. అండ్ నెర్కోటెక్స్ బెర్రీస్ తోటి బాణాలని క్రియేట్ చేసుకున్నాను. అండ్ వాటితో నాకు చాలా యూస్ఫుల్ ఉన్నాయి. ఆ రెండైతే చాలా యూస్ఫుల్ ఉన్నాయి. సో ఫస్ట్ అయితే మన లొకేషన్కి వెళ్దాం. నేను చెప్పిన లొకేషన్ ఇది అన్నట్టు. అండ్ ఈ లొకేషన్ నిజంగా ఎంత బాగుందంటే అంత బాగుంది. చుట్టూ మనకి వాటర్ ఉంటాయి, దూరం దాకా ఏ స్పేస్ కూడా ఉండదు మనకి. ఓన్లీ ఇదొక్క ల్యాండ్ అయితే మనకి వాటర్ మధ్యలో ఉంది. అందుకే నేను ఈ లొకేషన్ని సెట్ చేసుకున్నాను. అండ్ దానికంటే ముందు మనకి ఇంకొకటి ఉంటుంది, అది ఇంకా సపరేట్ ఉంటుంది. ముందు మీకు అది స్పేస్ ఒకటి కనిపిస్తుంది కదా, యాజ్ ఇట్ ఈస్ అది కూడా అలానే ఉంటుంది. కాకపోతే అది కొంచెం డిఫరెంట్ ఉంటుంది. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ అయితే ఇక్కడ కట్టుకుందాం అనుకున్నాను. కానీ ఇక్కడ ఏమన్నా డైనోస్ ఉంటారా అబ్బా అనిపించింది. నేను జస్ట్ అక్కడ పైన వెళ్ళి నిల్చున్నాను.
అంటే దీని మీదనే వెళ్ళి అక్కడ పైన నిల్చున్నాను. అక్కడికెక్కి మరీ కొట్టిన నన్నైతే అబ్బా అనిపించింది. సరేలే టెంపరరీ వర్క్ అయితే మనకి ఇప్పుడు ఇవన్నీ ఐటమ్స్ కావాలా, ఐగాట్ కావాలి, దానికోసం అవన్నీ మిషన్స్ కావాలి అనేసి నేనైతే ఇక్కడ హౌస్ని అనేది చిన్న హౌస్ని బిల్డ్ చేసుకున్నాను. అది కూడా ఇరగొట్టేసాయి. చూడండి ఒకసారి ఎట్లా చంద్రమందనం చేశాయో. నేనేమో పడుకున్నాను, ఒక డైనో వచ్చేమో దీని మీద అటాక్ చేసింది. ఇదంతా సఫర్ అయ్యాను నేనైతే. బట్ ఇది ఫైన్, ఇదైతే జస్ట్ టెంపరరీ కట్టుకున్నాను. నేను వేరే లొకేషన్లో, అదే ఈ లొకేషన్లోనే కాకపోతే వేరే స్పేస్లో కడదాం అనుకున్నాను. ఆ స్పేస్ కూడా తీసుకెళ్తాను. బట్ ఇదైతే చాలా దారుణం జరిగింది ఆ రోజు నైట్ అయితే. ఆ డైనో వచ్చి నన్ను జక్క కొడితే ఉంది. ఇదేంది ఏం జరుగుతుంది అనుకున్నాను. నేను గ్లిచ్ అనుకున్నాను, కానీ ఆ డైనో కొడుతుందని తెలీదు. సక్క అక్కడి నుంచి పారిపోయాను, లేదంటే ఇల్లు మొత్తం కులగొట్టేది. సో ఇక్కడ నుంచి అక్కడ జస్ట్ టెంపరరీ ఐటమ్సే ఉన్నాయి. అంటే మనకి ఐగాట్స్ ఉంటాయి, స్టోన్ ఐగాట్స్ ఉంటాయి కదా, సో వాటిని క్రియేట్ చేసుకోవడానికి అయితే అక్కడ మిషన్స్ ఉన్నాయి కదా, అందుకోసమే పెట్టాను అంతే. అండ్ ఇప్పుడు మన ఫైనల్ లొకేషన్కి అయితే వచ్చాము. అండ్ ఇది నా లొకేషన్ గైస్. ఇంత మంచి బిల్డ్ చేయగలను నేను అనేది నాకైతే తెలీదు. సో చుట్టూ అది ఎందుకు పెట్టానంటే, ఇక్కడ డైనో కొంచెం కూడా ఇక్కడ డైనో ఉన్నాయి, ఇక్కడ నేనున్నాను అని అంటే చాలు ఇట్లా పరిగెత్తిచ్చి కొడుతున్నాయి. సో నేనైతే ఈ లొకేషన్ అయితే సెలెక్ట్ చేసుకున్నాను. అండ్ మీకు ముందు నుంచి చూపిస్తాను. ముందు ఒక డోర్ని కూడా క్రియేట్ చేశాను. సో ఫస్ట్ అయితే మనం దీన్ని ల్యాండ్ అనేది చేపిద్దాం, తర్వాత చూద్దాం. సో ఇక్కడ ఇది ఆపేస్తాను ఇక్కడ. సో ఇక్కడ కూడా ఒక బెడ్ అనేది క్రియేట్ చేసుకున్నాను. మొత్తం ఐటమ్స్ ఇక్కడ ఏం పెట్టలేదు, టెంపరరీ ఐటమ్ దాకైతే పెట్టాను. సో ఇప్పుడు మీకు ఫ్రంట్ నుంచి చూపిస్తాను అండ్ డైనోసార్స్ని కూడా మీకు చూపిస్తాను. సో దీన్ని అయితే ఇక్కడ స్టాప్ చేద్దాం, లేదంటే మన వెనకాలనే వస్తుంది. ఓకే స్టాప్ ఓకే ఇక్కడ స్టాప్ నొక్కలే నేను. ఓకే ఇప్పుడు నా డైనోసార్స్ని మీకు చూపిస్తాను, లెట్స్ గో. ఓకే సో ఇది ఫ్రంట్ డోర్ అన్నట్టు. సో ఇక్కడ నుంచి అయితే మనం లోపలికి వెళ్ళొచ్చు. ఓకే ఈ విధంగా ఈ డోడోని కూడా టేమ్ చేశాను నేను. ఈ డోడో వేరే లొకేషన్ నుంచి పట్టుకొచ్చాను నేనైతే. ఓకే సో ఇక్కడ ఒక డోర్ ఉందా, అండ్ ఇట్ సైడ్ కూడా ఒక డోర్ అనేది క్రియేట్ చేశాను నేను. ఇక్కడ ఒక నిమిషం, ఎస్ ఇక్కడ కూడా క్రియేట్ చేశాను. బై ఛాన్స్ మనకి అక్కడ డైనో ఉంటే నేను ఇక్కడ వాటర్ నుంచి ఈ విధంగా ఎంటర్ కావచ్చు అనేసి. ఆల్రెడీ మనం బ్యాక్ నుంచి కూడా కావచ్చు, బట్ అట్లా కట్టాను నాకు ఇష్టంగా. సో ఇప్పుడు మనం మన డైనోసార్ని చూద్దాం. ఓకే 1 2 3 లెట్స్ గో గైస్. సో ఇవి నా డైనోసార్స్ అన్నట్టు. అండ్ ఇవి నాకు చాలా కష్టపడి వీటిని టేమ్ చేశాను. సో ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ అయితే చేయండి. అన్నిటికంటే కష్టమైనది నాకు ఇది అనిపించింది, ఎందుకంటే ఇది సక్కని నాకు 4-5 సార్లు చంపిన తర్వాత నేను దీన్ని టేమ్ చేసుకున్నాను. అండ్ ఈ పెద్దవి కూడా చాలా రిస్క్ అనిపించింది వీటిని టేమ్ చేయడం. బట్ నేను పైకి ఎక్కి మరి వీటిని చంపుకుంటూ పోయినా, అప్పుడు ఇవి టేమ్ అయిపోయినాయి. నెర్కోటెక్స్ బెర్రీస్ తోటి అయితే 3-4 బుల్లెట్స్ అయితే సెట్ అయిపోతుంది. ఇవి అన్కాన్షియస్ అయిపోతాయి. బట్ వీటికి కావాల్సిన రేర్ మీట్, అది మీట్ లేకపోతే ఇవి టేమే అవ్వవు అసలు. సో నేనేం చేసేదాన్ని అంటే, ఇంకొకటి నన్ను చంపడానికి వచ్చేది కదా, అప్పుడు నేను అక్కడ చచ్చిపోయి వేరే దాన్ని మీట్ తీసుకొని దీనికి పెట్టి అప్పుడు టైం చేసుకున్నాను దీన్ని అయితే. అండ్ లోపల మనకి ఇంకొకటి ఉంది. సో దీనికి ఆల్రెడీ స్ట్రీట్ కూడా తయారు చేసుకున్నారు. దీని అరుపు మాత్రం భలే అనిపిస్తుంది. నైట్ పూట ఎవరైనా అరిచిందంటే సెట్టు. సో దీన్ని రెండింటిని టైం చేశాను నేను. ఇది ఏం జరిగిందంటే, నేను దాన్ని టైం చేసే సమయంలో దీనికి కూడా ఎక్స్ట్రా బుల్లెట్ తాగి ఇది కూడా అన్కాన్షియస్ అయిపోయింది. సో దీన్ని కూడా టైం చేసుకున్నాను నేను. ఇంత పెద్ద డైనోసార్ని టైం చేసుకుంటానని ఎప్పుడూ ఊహించలేదు, బట్ టైం అయితే చేశాను నేను. సో ఇదేంటంటే వర్షం మన ఫస్ట్ చూసారు కదా హౌస్, అక్కడ కూర్చుంది, నేనేమో పక్కన కూర్చున్నాను, కానీ దానికి నేను కనిపించలేదు. సో నా దగ్గర ఉన్న క్రాస్ బార్ అండ్ బాణాలతో దీని మీద షూట్ చేస్తూ పోయినా. సో ఇది టేమ్ అయిపోయింది. అప్పుడు మనం ఏ మీట్ తోటే టేమ్ అయిపోయింది. బట్ దీనికి కూడా మనకి అదే స్పెషల్ మీట్ ఉంటుంది కదా, ఆ మీటే కావాలి, లేదంటే టేమ్ అవ్వదు. ఇది కూడా సేమ్ ప్రాసెస్, కానీ అనుకోకుండానే ఇవన్నీ టేమ్ అయినాయి. చాలా కష్టం అయితే పడలేదు, కానీ కష్టం అయితే ఉంది. ఎన్నోసార్లు చచ్చిపోయినా నేను, చాలాసార్లు బోర్ కూడా కొట్టింది. బట్ ఫైనల్గా టేమింగ్ అనేది చేశాను. సో ఇక్కడ ఈ దాన్ని టేమ్ అనేది చేసుకున్నాను. అండ్ దీని మీద రైడ్ చేస్తే మాత్రం బాగుంటుంది. అసలు నేను కనిపించాను. చూడండి అది ఎంత పెద్దగా ఉందో, టింగ్ టిడింగ్ టిడింగ్ ఎంత మంచిగా చూస్తుందో. కానీ ఒకప్పుడు దీన్ని నేను టైం చేయకపోతే కుక్కని కొట్టినట్టు కొట్టేది ఇదే. సో ఏంటంటే ఇప్పుడు ఈ లొకేషన్లో నేను ఇల్లు అనేది కట్టుకోవాలి, కానీ ఎలా కట్టుకోవాలా అనేది నాకు కూడా అర్థం కావట్లేదు. కాకపోతే ఈ ఫస్ట్ చెట్లు, ఇవన్నీ స్టోన్స్, అవన్నిటిని కూడా తీయాలి నేను. సో ఇవన్నీ కూడా ఫటాఫట్ తీసిన తర్వాత వచ్చే వీడియోలో దీన్ని ఇల్లు ఎలా కట్టుకోవాలి అనేది మీరు కొన్ని టిప్స్ చెప్పండి. సో ఆ టిప్స్ నచ్చితే నేను దాన్ని ఫాలో అవుతాను, లేదంటే నా విధంగా కడతాను. సో ఇది బిఫోర్ లుక్ దీనిది. ఓకే ఇది బిఫోర్ లుక్. ఆఫ్టర్ లుక్ ఎలా ఉంటుందో అది కూడా చూద్దాం.
ఓకే. సో, ఇప్పుడు నేను ఈ స్టోన్స్‌ని తీసేయాలి. ఎందుకంటే స్టోన్సే చాలా దారుణంగా ఉన్నాయి. సో, ఈ స్టోన్స్‌ని తీసానంటే సెట్టు అయిపోతుంది మనకి. సో, ఫటాఫట్ మన వర్క్ అయితే స్టార్ట్ చేసేద్దాం. సో, దీన్ని ఇక్కడ నిల్చోబెట్టేస్తాను అండ్ మన వర్క్‌ననేది స్టార్ట్ చేసేద్దాం. లెట్స్ గో! చలో ఫటాఫట్ ఇక్కడ చెట్లనైతే కొట్టడం స్టార్ట్ చేశాను నేను. సో, ఇక్కడ నైట్ అయిపోయింది అండ్ వర్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. సో, ఇప్పుడు ఇంకొంచెం ఉంది. సో, అది మనం మార్నింగ్ చూసుకుందాం. ఫస్ట్ అయితే పడుకుందాం. ఈ నైట్‌లో మనం ఏం చేయగలం, ఏం కూడా చేయలేము. సో, ఫటాఫట్ ఎళ్ళైతే మనం ఫస్ట్ పడుకుందాం. ఓకే. చలో లెట్స్ గో! ఇక్కడికెళ్ళి పడుకుందాం. దాని తర్వాత వర్క్ చూసుకుందాం. ఓకే. సో, ఫటాఫట్ మనం స్లీప్ అయితే తీసుకున్నాం. అండ్ ఇప్పుడు మనకి స్టోన్స్ అన్నీ కూడా నైటే తీసేసాను. సో, నా దగ్గర ఉన్న కొన్ని ఐటెమ్స్ తోటైతే బిల్డ్ చేసుకున్నాను. అండ్ నాకు ఈ మెటల్ అనేది దొరికింది. మెటల్‌ని తీసుకొని ఈ రాళ్ళనన్నిటిని పాడేస్తాను. థ్యాచ్ అనేది కవర్ చేశాను. ఎందుకంటే మనకి వేరే దానికి యూజ్ అవ్వచ్చు. సో, ఫైనల్‌గా ఇదైతే అంతా చేసేసుకున్నా. బట్ ఇప్పుడు నేను హౌస్ బిల్డ్ అనేది చేయాలి. బట్ అది ఏ విధంగా చేయాలో అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇక్కడ మనకి చిన్న చిన్న గడ్డి ఉంది కదా! మళ్ళా ఫైబర్, గీబర్‌గా మారుతుందేమో అనేసి ఆలోచనలో ఉన్నా. బట్ తెలీదు. సో, బిఫోర్ లుక్ చూడండి, ఆఫ్టర్ లుక్ చూడండి. ఆఫ్టర్ లుక్ ఇది అన్నట్టు. సో, బిఫోర్ మొత్తం రాళ్ళు ఉండే. ఇప్పుడేమి లేదు. అక్కడ ఒక రాయి ఉంది. బట్ ఓకే. పర్లేదు. సో, ఇది మన లొకేషన్ అన్నట్టు. అండ్ నాకు చాలా బాగా అనిపించింది. నేను ఇంతవరకు ఏ డైనోని టేమ్ ఎక్కువ ఈజీగా చేయలేను. బట్ ఫైనల్‌గా ఇవన్నీ అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా ఇవి అయిపోయినాయి టేమింగ్ అనేది. సో, ఓకే. బాగుంది. ఇంకా ఎక్స్‌పీరియన్స్ చేయాలంటే మనమైతే ఆ ఫస్ట్ లొకేషన్‌కెళ్ళాలి. అక్కడ గూడా చాలా డైనోసార్స్ ఉన్నాయి. అండ్ ఇక్కడ గూడా ఉన్నాయి. కాకపోతే అవి ఇప్పుడు కనిపించట్లేదు. అన్నీ వాటిలో కొట్టుకొని సత్తున్నాయి. సో, దీన్నయితే మనం ఇప్పుడు బయట పెట్టేద్దాం. నేను దీన్ని మొత్తం మళ్ళా అంటే పర్మనెంట్‌గా బిల్డ్ చేయలేదు. అంతా మనకి హైట్ వల్ల డిఫరెన్స్ వస్తుంది. ఒకటి తక్కువుంటే ఒకటి చిన్నగుంటుంది. బట్ దాన్ని మేనేజ్ ఎలా చేయాలో అది అర్థం కావట్లేదు నాకు. డైనోసార్స్ ఆ హౌస్ గూడా అంత బాగా బిల్డ్ అనేది చేయలేకపోయాను నేను. బట్ మనది అయితే చాలా బాగా ట్రై చేశాను. ఆఫ్‌లైన్‌లో మాక్సిమం ట్రై చేస్తున్నాను. బట్ అది అవ్వడం లేదు. సో, లెట్స్ సీ ఏం జరుగుతుందో. ఇక్కడ ఇది ఎగ్ కూడా ఇచ్చింది. బట్ దీన్ని మనం ఎవాల్వ్ చేయలేము. ఓకే. పర్లేదు. సో, దీన్నయితే తీసుకొని అక్కడికి బయట పెట్టేద్దాం. ఇది మనం రివీల్ చేద్దాం వచ్చే వీడియోలో. ఎందుకంటే ఇప్పటికీ లెంత్ ఎక్కువైపోయింది. సో, ఇక్కడ దీన్నైతే పెట్టేసాను. అండ్ 4, 5 లొకేషన్స్ ఇంకా చూసాను గైస్. అవైతే వామ్మో! ఇవైతే జస్ట్ ట్రైలర్. సినిమా ఇంకా బాకీ ఉంది అన్నట్టు ఈ ఆర్క్ మొబైల్ గేమ్స్ అలా ఉన్నాయి. ఒక్కటి కాదంటే 100 ఉన్నాయి గైస్. దీంట్లో మనకి డైనోసార్స్ అయితే నేను లైఫ్‌లో కూడా ఇన్ని చూడుండను దీంట్లో చూసినంత. చాలా అంటే చాలా క్రేజీ గేమ్ ఇదైతే. అండ్ ఫైనల్ లుక్ ఇది. బట్ ఇక్కడ ఏదో తక్కువ కొడుతుందే. నేను కష్టపడి చచ్చి బతుకుతూ ఒకదాన్ని టేమ్ చేశాను కదా! దీన్ని మీరేమంటారు? దీన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలీదు కానీ హిందీలో అయితే దీన్ని బిచ్చు అంటారు. దీన్ని టేమ్ చేసుకోవడానికైతే నాకు సావొచ్చింది. ఇది సక్ 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 అనుకుంటా పరిగెత్తుకుంటూ వచ్చేది. సో, ఇది మనకి ఇప్పుడు బాగా అనిపిస్తుంది. యెస్. ఈ లుక్ అనేది బాగుంది. సో, ఓకే. సో, ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్‌లో రాయడం మర్చిపోవద్దు. అండ్ ఇంకా మన ఛానల్‌ని మీరు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా చాలా లొకేషన్స్ ఉన్నాయి. వాటిని కూడా మనం ఎక్స్‌ప్లోర్ చేద్దాం. వీడియో లేట్ అవుతుంది. బట్ అన్‌సబ్స్క్రైబ్ అనేది చేయకండి. సో, ఓకే గైస్. ఇవాళకి ఇంతే. వీడియో ఎలా అనిపించిందో చెప్పడం అస్సలు మర్చిపోవద్దు. వచ్చే వీడియోలో వేరే లొకేషన్‌కి వెళ్దాం. అండ్ ఇక్కడ కొన్ని బిల్డ్ అనేది కూడా చేద్దాం. అండ్ ఇంకా డైనోసార్‌ని టేమ్ చేసుకుందాం. సో, ఈ వీడియో ఎలా అనిపించిందో చెప్పండి. మరో వీడియోలో త్వరగా కలుద్దాం. బాయ్. టాటా. నమస్తే.